మన సిక్సర్ల కింగ్ యువరాజ్ ఐపీఎల్లోకి మళ్ళీ రీ ఎంట్రీ ఇవ్వనున్నాడు. కానీ ఈసారి ప్లేయర్గా కాకుండా హెడ్ కోచ్ రోల్లో కొత్తగా అభిమానులను సందడి చేయనున్నాడు. గత ఏడాది ఘోరంగా విఫలమైన లక్నో సూపర్ జెయింట్స్ ఐపీఎల్ 2026 సీజన్ కోసం యువరాజ్ సింగ్ను హెడ్ కోచ్గా నియమించుకోబోతున్నట్టు తెలుస్తుంది. గత ఏడాది విఫలమవడంతో కోచింగ్ స్టాఫ్ పైన లక్నో జట్టు వేటు వేస్తూ వస్తుంది. ఆ జట్టుకు బౌలింగ్ కన్సల్టెంట్గా ఉన్న జహీర్ ఖాన్తో పాటు హెడ్ కోచ్గా ఉన్న జస్టిన్ లాంగర్ను తమ బాధ్యతల నుంచి తప్పించింది. ఇక జస్టిన్ లాంగర్కు రీప్లేస్మెంట్గా యువరాజ్ సింగ్ను తీసుకోబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే యువితో లక్నో జట్టు డిస్కషన్స్ పూర్తి చేసినట్టు సమాచారం. దాదాపుగా 25 కోట్ల ఆఫర్ లక్నో జట్టు యువికి ఇచ్చిందట. సో దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రావాల్సింది. అన్నీ అనుకున్నట్టు జరిగితే యువరాజ్ సింగ్ లక్నో జట్టుకు హెడ్ కోచ్గా అయితే ఐపీఎల్ 2026 సీజన్లో మనకు కనిపించబోతున్నాడు. అదేవిధంగా ఇటీవలే న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ అయిన కేన్ విలియమ్సన్ను లక్నో జట్టు స్ట్రాటజిక్ అడ్వైజర్గా అయితే నియమించుకుంది. మొత్తానికి యువి సారథ్యంలోనైనా లక్నో జట్టు తమ తొలి టైటిల్ను సాధిస్తుందేమో చూడాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్.